పరిశుద్ధులైన సేవకున్న చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాను. నాతోని మాతోని మీరు మాట్లాడమని, మమ్మల్ని ఇంకను సరి చేయమని, మమ్మల్ని మీ వల్ల మార్చమని, మీ యొక్క స్వరాన్ని వినడానికి ప్రభా మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మీకు వాక్యాన్ని విని దాన్ని బట్టి లోబడ్డానికి ప్రభా మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మాతో మాట్లాడమని అడగచ్చు. నన్ను మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగిస్తూ యేసుని అడిగి వెనుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామం పొందాలండి. ఇక సమయంలో దేవుని వాక్యం అని చూద్దాం. నేను నీతిమంతుడు చేసే 3 అంశాల గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. గలషియన్స్ 3:11. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆమేన్. చాలా మనందరికీ తెలిసిన యొక్క వాక్యం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో మనము విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మనం మారామంటే, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం బట్టి మనము నీతివంతులుగా మనం పిలువబడ్డాము. అయితే నీతిమంతుడు అంటే విశ్వాసముగా మనం నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. అయితే ఈ నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే విశ్వాసమును బట్టి జీవిస్తాడట. అయితే ఇప్పుడు చూద్దాం కదా దీని అర్థం ఏంటి అసలు చూస్తే, ఇక నీతిమంతుడు తను దేని గురించి జీవిస్తాడు అంటే విశ్వాసం అన్నది మనకి ఎప్పుడు కావాలి అంటే మనం చూడడం దాని గురించి అని, మనం నమ్మడమే విశ్వాసం. అయితే ఇక నీతిమంతుడు దేని గురించి విశ్వాసం కలిగి ఉంటాడంటే రాబోయే లేకపోతే దేవుడు వాగ్దానం చేసిన ఇక నిత్య జీవము గురించి విశ్వాసం కలిగి ఉంటాడంటే. గమనించండి, ఇక విశ్వాసం అన్నది మనము మన యొక్క ఆత్మీయ జీవితానికి వాడాలి. అది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. అది కాబట్టి ఈ యొక్క విశ్వాసం కూడా ఎలాగొస్తుందని చూస్తే బైబిల్లోని అది దేవుని యొక్క వాక్యమును వినుట బట్టి మనకి విశ్వాసం వస్తుందట. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యమును వింటూ ఉంటామో దాని ప్రకారం మనం జీవిస్తుంటామో మన విశ్వాసం బట్టి మనం జీవించిన వారిగా ఉంటామండి. వినేవారు మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించేవారు వాళ్ళు నీతిమంతులు అట. అఫ్కోర్స్ దేవుడు మనల్ని తన యొక్క కృపను బట్టి మన నీతిమంతులుగా పిలిచాడు. మనలో ఏ మంచితనము లేదు, మనలో ఏ గొప్పతనము లేదు, మనం నీతిమంతులని అని అనిపించుకోవడానికి మనలో ఏది కూడా లేదండి. కేవలము ఆయన కృప మాత్రమే. అది ఉచితంగా దేవుడు మనకిచ్చిన యొక్క ఆ ధన్యత అండి. కానీ నీతిమంతులుగా పిలువబడిన మనము చేయాల్సిన పనులు ఉన్నాయి. సాల్వేషన్ ఫ్రీయే, రక్షణ ఉచితమే. కానీ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దానికి మనం వెల చెల్లించాలి. దట్ ఈస్ నాట్ ఫ్రీ. మనం అందరము ఫ్రీగా రక్షించబడ్డాము, ఉచితంగా రక్షించబడ్డాము. దానికి మనం ఏమి వెల చెల్లించలేదు. పాపంతో చచ్చి ఉన్న మనల్ని దేవాది దేవుడు ఆయన మనల్ని రక్షించాడు ఉచితంగా. కానీ పిల్లరా నిత్య జీవం పొందుకోవాలి అంటే అది ఉచితము కాదండి. మనము జీవించాలి. ఎలా జీవించాలి తెలుసా? విశ్వాసమును బట్టి మనం జీవించాలి. ఇక విశ్వాసము దేనికి సంబంధించిందని చూస్తే అది మన ఆత్మకు సంబంధించిందన్నది. చాలామంది విశ్వాసమును భౌతికమైన విషయాల గురించే మాత్రమే వాడతారు. భౌతికమైన విషయాలు మాత్రమే. దే ఆర్ వెరీ కీన్ టు దిస్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. వారికి రోగం తగ్గాలి అంటే విశ్వాసం వాడుకుంటారు, అద్భుతం జరగాలంటే విశ్వాసం వాడుకుంటారు. సో ఈ విశ్వాసం అనేది భౌతికమైన విషయాల గురించి మాత్రమే దేవుడు మనకి ఇవ్వలేదండి. మనకి దేవుడు ఇచ్చిన కారణం ఏంటంటే మనం ఆత్మలోని దినదినము కూడా ఎదగడానికి దేవుడు విశ్వాసం ఇచ్చాడు. క్రీస్తు యొక్క శిష్యులు ఒక దినాన్ని అడిగారు, ప్రభువా మాకు విశ్వాసం దయచేయ్యా అని అన్నప్పుడు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మీరేం చేయాలట?
మీరు కొండతో మీరు మాట్లాడినప్పుడు సముద్రంలోకి వెళ్ళి పడమంటే అవి కొండ వెళ్ళి అవుతుంది, సముద్రం పడతారు. మనం విశ్వాసమును కలిగి ఉండాలి అంటే వాక్యమును ప్రాక్టీస్ చేయాలి, అంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆమేన్. కాబట్టి ఇక విశ్వాసము అది మన ఆత్మీయ జీవితానికి అది ముఖ్యంగా కావాలి అండి. అయితే ఇక విశ్వాసమును బట్టి మనిషి ఏం చేస్తున్నాడట? జీవిస్తున్నాడట, నీతిమంతుడు జీవిస్తున్నాడు. దట్ ఈస్ ఫర్ ద స్పిరిచువల్ ఎడిఫికేషన్. అది ఆత్మ యొక్క అభివృద్ధి గురించి, క్షేమాభివృద్ధి గురించి దేవుడు మనకిచ్చాడు. అందు గురించినే యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు, ఏమనంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాక దేవుని యొక్క నోట నుంచే ప్రతి ఒక్క మాట వలన జీవించును, నీతిమంతుడు విశ్వాసముగా జీవించును. ఆమేన్. మన ఆత్మ బ్రతికి ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మనం దినదినము కూడా జీవించి ఉండాలి అంటే, మన ఆత్మ చచ్చిపోకూడదంటే మనం చేయాల్సింది దేవుని యొక్క వాక్యమును మనము భుజించాలి, అంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఆమేన్. అప్పుడే మన ఆత్మ జీవించి ఉండాలి. నువ్వు చర్చికి వచ్చిన మాత్రాన నీ ఆత్మ బ్రతుకుతుందని అర్థం కాదండి. నువ్వు మామూలుగా బైబిల్ చదివిన మాత్రాన సరిపోదండి. నువ్వు మామూలుగా ప్రార్థన చేసిన మాత్రాన సరిపోదండి. నువ్వు కానుకలు వేసినంత మాత్రాన సరిపోదండి. నీకు భక్తి అంతటితో ఆగిపోకూడదు. దేవుడు కోరుకుంటాడు వినేవారిగా ఉండకూడదట. వాక్యమును వినిన వారు వాక్యానుసారంగా జీవించేవారుగా మనం ఉండాలట. ఆమేన్. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆమేన్. అప్పుడు నీ విశ్వాసము మూలముగా నువ్వు జీవించడం మొదలు పెడతావు. నాకు విశ్వాసం ఉంది, నేను నీతిమంతుని, నాలో విశ్వాసం లేదు అంటే అది అబద్ధం అన్నది. నువ్వు విశ్వాసం లేకుండా, నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు విశ్వాసమును కలిగి ఉన్నావంటే అది అబద్ధం. అది షల్ ఐ రిపీట్? నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు, కానీ నువ్వు అంటున్నావు నాలో విశ్వాసం ఉందని. దాన్ని బట్టి అది అబద్ధం అన్నది. నీకు విశ్వాసం ఎలాగొస్తుందంటే వాక్యానుసారంగా జీవించడం బట్టి నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం అంటే విశ్వాసులు కాదండి, విశ్వాసమును కలిగిన వారు విశ్వాసులు కాదండి, విశ్వాసమును కలిగిన వారు నీతిమంతులండి. ఆమేన్. సో కాబట్టి వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనము నీతిమంతులుగా మనము ఇంకను తీర్చబడతామట. క్రీస్తుక స్వరూపంలోకి మనం మారుతాం కదా. మనలో యొక్క విశ్వాసము ఎప్పుడు కూడాను ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తాము. మనలో యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా నిత్యత్వం గురించి ఆలోచిస్తాము. మనలో యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా క్రీస్తుతో జీవించడం గురించి ఆలోచిస్తాము. దట్ ఈస్ రియల్ ఫెయిత్. అది నిజమైన విశ్వాసం. ఇటువంటి విశ్వాసం ఉందండి. మన విశ్వాసం కలిగి ఉన్నాము. భౌతికమైన ఆశీర్వాదాల గురించి మన విశ్వాసం కలిగి ఉన్నామా? నీ విశ్వాసం ఈ లోక విషయాల గురించి కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టము కాదన్నది. దేవుడు నీకు నాకు ఎందుకు విశ్వాసం ఇచ్చాడో తెలుసా? మనము ఆత్మలోని దినదినము కూడా ఎదగడానికి. హల్లెలూయా. మనము ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని పొందుకోవడానికి దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు విశ్వాసం బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వి ఆర్ కాల్డ్ righteous. అయితే నీతిమంతులుగా మనం ఏం చేయాలి? మనం జీవించాలి. ఆమేన్. నీతిమంతులుగా పిలువబడిన మనం ఏం చేయాలి? నీతిమంతులుగా మనం జీవించాలి. అయితే ఇక నీతిమంతులు చేసే 3 అంశాలు నేను మీకు చెప్తాను. మొదటిది చూస్తే, నీతిమంతుడు లేకపోతే విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అతను బలి అర్పిస్తాడట. ఆమేన్. అతను బలి అర్పిస్తాడు. ఇప్పుడు చూడండి, ఏం బలి అర్పిస్తాడు అంటే, ఒక మాట ఈ లోకంలో మనకు ఇష్టం లేనివి వదులుకోవడం చాలా ఈజీ కదా. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీకు ఏది ఇష్టమో నీ హృదయంలో ఆయనకి ఇవ్వాల్సిన స్థలంలో నువ్వు ఎవరినైతే కలిగి ఉన్నావో, దేనైతే కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టడమే
బలి ఇవ్వడం అంటే సాక్రిఫైస్. ఒకవేళ నువ్వు వెల చెల్లించేప్పుడు ఒక మాట ఉంది ఏంటంటే, సాక్రిఫైస్ వితౌట్ పెయిన్ ఇస్ నాట్ ఎ సాక్రిఫైస్. మనం వెల చెల్లిస్తున్నాము కానీ మనకి నొప్పి లేదు, అది వెల కాదండి. కాబట్టి మనము చేయాల్సింది మన జీవితంలో దేవుని కన్నా మన హృదయంలో ఏది ఎక్కువగా మనం కలిగి ఉన్నామో దాన్ని విడిచిపెట్టాలి. అది విశ్వాసముతో కూడిన త్యాగం అంటది. ఆమేన్. లెట్ మీ టెల్ యూ దిస్, లివింగ్ బై ఫెయిత్ అని అంటే అర్థం ఏంటంటే విశ్వాసముగా జీవించడం, లేకపోతే విశ్వాసంతో నువ్వు బలి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే substitution of physical things or temporary things with spiritual aspects. అంటే ఈ లోక విషయాల్ని నువ్వు ఏం చేయాలి? త్యాగం చేయాలి, బలి ఇవ్వాలి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకోవడానికి. అర్థమైంది నేను చెప్పింది? ఈ లోకంలో అంటే ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి ఈ లోకంలో ధనాన్ని నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ ధనాన్ని ప్రేమించకూడదు. సో పరలోకం గురించి మనం ఆలోచించాలి. నీతిమంతుడు చేసే పని ఏంటంటే అతను ఎప్పుడు కూడా పరలోకం గురించి ఆలోచిస్తాడని చెప్పేసి అన్నాను కదా. ఎప్పుడు కూడా ఈ లోకం గురించి ఆలోచించేవాడు నీతిమంతుడు కాదండి. ఈ లోకం గురించి ఆలోచించేవాడు ఆడు నిజమైన విశ్వాసి, లేకపోతే విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు. ఈ లోకంలో నువ్వేం చేయాలి తెలుసా? ఈ లోకంలో వాటిని మనం విడిచిపెట్టాలి. ఎందుకు తెలుసా? పరలోకంలో మనం కలిగి ఉన్నాము కాబట్టి. ఏమే అందుగురించి ప్రభు చెప్తారు ఏంటంటే, ఈ లోకంలో ధనము సమకూర్చుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము. మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన శాస్త్రి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది ఏంటంటే, మీరు ఏం చేశారట? సంతోషముగా మీరేం చేశారు? మీ ఆస్తిని కోల్పోవడానికి మీరు ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము మీకున్నదని తెలిసి. అది ఎక్కడుందండి? పరలోకం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. ఇంకా కూడా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూను నేను విశ్వాసినండి, లేకపోతే నేను విశ్వాసం కలిగిన వాడినండి అనిసంటే అది అబద్ధం అంటది. అది అబద్ధం. అది విశ్వాసి చేసే పని, లేదా నీతిమంతుడు చేసే పని అంటే త్యాగము చేస్తాడండి. ఆమె ఈ లోక విషయాల్ని ఏం చేస్తాడు? నీతిమంతుడు విడిచిపెడతాడు, త్యాగము చేస్తాడు. విశ్వాసపు వీరుల గురించి 11వ వచనంలో రాయబడింది. అక్కడ చూసినప్పుడు అందరు వీరులు కూడా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ కదా. వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు పరీక్షించాడు అబ్రహాముని. లేక పుట్టిన ఆ యొక్క కుమారుడిని ప్రభు ఏం చెప్పారు? నీ కుమారుడు నాకు బలి ఇచ్చే అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన యొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, విశ్వాస మూలముగా అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని బలి ఇచ్చేశాడు. కాబట్టి దేవుడు నాకు తెలుసా, నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. ఆమె నీ హృదయంలో నేను తప్ప ఇంక ఎవరు లేరని నాకు అర్థమైంది. అందు గురించి దేవుడు ఆత్మీయ లోకములో అబ్రహాముకి అనేకమైన కుమారులను ఇచ్చారండి. హల్లెలూయా. అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా దేవుడు పిలిచాడండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆత్మీయ లోకంలో దేవుడు మనకు ఉన్నతంగా ఇస్తాడండి. ఈ లోకంలో మనం విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఈ లోక విషయాలు మనం ప్రేమించడానికి వీల్లేదు.
ఈ లోకాన్ని మనం ప్రేమించడానికి వీల్లేదు, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినండి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము వెల చెల్లించాలి. ఏమే ఇక జాబితా చదువుతున్నప్పుడల్లా కూడాను మనం చూస్తే అందులోని ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడండి, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. మోషే యొక్క జీవితం కూడా చూసినప్పుడు 26వ వచనంలో ఉంటుంది ఏంటంటే 2వ భాగంలో చూస్తే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై. చూసారండి, మోషే ప్రతిఫలముగా కలగబో బహుమానం. కాబట్టి ఈ ఐగుప్తు ధనాన్ని ఏం చేశాడు, మోషే విడిచిపెట్టాడు. ఇక సమయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నావు? ఆర్ యూ మేకింగ్ ఏ డెసిషన్? మనందరూ కూడా నిర్ణయం తీసుకుందామా? ఈ లోకంలో నువ్వు బలి ఇవ్వాలి. ఏంటి బలి ఇవ్వాలి? ఏదో 1, 2 విడిచిపెట్టడం కాదండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. రోమన్స్ 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. హల్లెలూయా. చూసారండి, ఏంటి ఇవ్వాలంటే దేవునికి మనకి సమస్తమును కూడా మనం ఏం చేయాలి, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని మనము విడిచిపెడతామో, ఈ లోకాన్ని మనం ప్రేమించమో, మనకి జీవితాన్ని ఆయనకు త్యాగం చేసేస్తామో, మనకి జీవితాన్ని పరలోకంలో మనం కనుగొగలమండి. హల్లెలూయా, ఆమేన్. కానీ చాలా మంది కూడా ఈ లోకంలో దేవునికి వారి జీవితాలని సమర్పించుకోవడం. యు నో ద బెస్ట్ పార్ట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న ఆ యొక్క గొప్ప ఆ యొక్క విషయం ఏంటంటే మన యొక్క జీవితం అండి, మన యొక్క హృదయం అండి. దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయం దేవునికి ఇవ్వట్లేదు, మనము హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు, అన్ని చేస్తున్నాం మనం. అది దేవునికి ఇష్టమా? అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోలేదు, నువ్వు ఆరాధన చేసేస్తున్నావు. దేవునికి ఇష్టమా? నువ్వు ఎంతో అందంగా నువ్వు ఆరాధన చేయొచ్చు, ఎంతో అందంగా నువ్వు మ్యూజిక్ ప్లే చేయొచ్చు, ఎంతో అందంగా ఎంతో చక్కగా నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు ఎన్నో మెసేజ్లు నువ్వు చెప్పవచ్చు, ఎంతో చక్కగా కన్నీరు కారుస్తూ నువ్వు ప్రార్థన చేయొచ్చు. వితౌట్ గివింగ్ యువర్ లైఫ్ టు జీసస్, ఇఫ్ యు డూ సర్టెన్ థింగ్స్, నువ్వు ఇటువంటివి చేస్తే అది దేవునికి ఇష్టము కాదండి. అందు గురించి బైబిల్ చెప్తున్న పిల్లరా, విశ్వాసం బట్టి హేబెలు ఏం చేశాడు, శ్రేష్టమైనది దేవునికి సమర్పించాడండి. ద బెస్ట్ హేబెలు దేవునికి ఇచ్చాడండి. ఎలాగో తెలుసా, దేవుడు చూసేది అర్పణను మాత్రమే కాదండి. దేవుడు చూసేది దేవునికి కావాలి, హృదయము కావాలి. కయ్యను యొక్క హృదయం బాగాలేదు, కానీ హేబెలు యొక్క హృదయము దేవుని ఎదురు సరిగా ఉంది. బాలేని హృదయంతో కయ్యను కూడా సమర్పించాడు దేవునికి కదా, ఇచ్చాడు కదా. హృదయం బాలేదు, జీవితం సరిలేదు, కానీ ఏం చేశాడు, కయ్యను కూడా దేవునికి సమర్పణ పట్టుకొచ్చాడు. హేబెలు కూడా సమర్పణ పట్టుకొచ్చాడు, కానీ హేబెలు యొక్క జీవితము దేవుని ఎదురు సరిగా ఉంది. దేవుడు ఎవరి యొక్క జీవితాన్ని, ఎవరి యొక్క అర్పణను అంగీకరించారండి? హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు. ఎందుకు? హేబెలు యొక్క జీవితము దేవునికి ఇష్టంగా ఉంది. కయ్యను యొక్క హృదయము దేవునికి ఇష్టముగా లేదు. ఇష్టం లేని జీవితం పాపం చేస్తూ మనం దేవునికి ఎన్ని చేసినా సరే దేవునికి అది ఇష్టం లేదండి. దేవుడు దాన్ని అసహించుకుంటాడు. అందు గురించి నేను మలాకి గ్రంథంలో మాట ఉంటుందంటే, మలాకి 1వ అధ్యాయం చూస్తే, మలాకి 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అక్కడ చూసా, మనం ఏం చేస్తున్నామండి, దేవునికి మన జీవితం సరి లేకుండా మనం పనులు చేస్తున్నాం అంటే అది దేవునికి ఇష్టము కాదు.
అందు గురించనే 14వ వచనము 14th verse. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందరం మగతి ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చూసారండి, నువ్వు నీ జీవితాన్ని ఇవ్వకుండా దేవునికి నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు కదా. బైబిల్ చెప్తుంది, దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు శాపగ్రస్తుడు అట. నువ్వెవరు అట? యువర్ కర్స్డ్ వన్. ఆ శాపము నీకు కావాలా? డు యు వాంట్ దట్? మనం ఏం చెప్పలేదా? మనకి జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడికి అడుగుతుంది అది. దేవుడు అడుగుతుంది ఇవ్వకుండాను మనకి కోరింది మనం అనుకుంటుంది, మనకి ఇష్టం లేనిది మనం విడిచిపెడుతున్నాం. మన జీవితం దేవునికి ఇవ్వకుండా మనం ఏవేవో చేస్తున్నాం. చర్చిలకు వెళ్తున్నాము, మీటింగ్లకు వెళ్తున్నాము, వింటున్నాము, వాక్యాలు వింటున్నాము, ఆరాధన చేస్తున్నాము, పాటలు పాడేస్తున్నాము, చక్కగా ఎన్నెన్నో చేస్తున్నాం. మనం మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఏవేవో చేస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని నువ్వు ఇస్తున్నావు. నువ్వు దేవునికి ఇష్టం లేనిది, ఆయన అడగనిది మనం ఇస్తున్నామట. ఆయన అడిగితే మనం ఇవ్వట్లేదు, ఆయన అడగనిది మనం ఇస్తున్నామా? దేవునికి ఇష్టము కానిది పిల్లరా అంటున్నాడు. మీరు షాపుకి వస్తారు. గమనించుకుంటారా, దేవుడికి కావాల్సింది తెలుసా? మనకి జీవితం కావాలి. నీతిమంతుడు తనకి జీవితాన్ని పణముగా పెట్టేస్తాడండి. హల్లెలూయా. సంతోషంగా భక్తులు ఎక్కడ చూసినా సరే వారు దినము కూడా చనిపోయిన వారికి ఉన్నారండి. ఆమేన్. అందుకే ప్రభు చెప్తున్నారు, నన్ను వెంబడించుకోరు వాడు తన సిలువనెత్తుకుని ప్రతి దినము కూడా తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము కూడా మనం చనిపోతూ ఉండాలి. అవి క్రూసిఫైయింగ్ డై. మనం చనిపోతున్నామా? మనం ప్రతిరోజు కూడా మనం చనిపోవట్లేదు. మనం అనుకుంటాం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మీకు చెప్పాను మీకు ముందే, రక్షణ ఉచితము, కానీ నిత్య జీవము అది ఉచితము కాదన్నది. దానికి మనం వెల చెల్లించాలి. దట్ ఈస్ నాట్ ఈజీ. అనేక మంది ఇరుకు మార్గంలో ప్రవేశించిన జూతులు కానీ ప్రవేశించలేరు. అనేక మంది పరలోకం వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ అనేక మంది రక్షించబడుతున్నారు, కానీ అందరూ పరలోకానికి వెళ్ళిపోగలరా? పరలోకానికి వెళ్ళాలంటే మనం వెల చెల్లించాలి. మనం సాక్రిఫైస్ చేయాలి. ఏంటి సాక్రిఫైస్ చేయాలి? మనకి జీవితం సాక్రిఫైస్ చేసేయాలి. హల్లెలూయా. బ్రతుకుట నీ గురించే దేవా, చావైతే లాభం అని పౌలు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలగాలి. ఆమేన్. భక్తులు మనం చూసినప్పుడు వారు సంతోషంగా వారికి జీవితం దేవునికి ఏం చేస్తారండి? వారు సమర్పించుకున్నారు, వారు త్యాగం చేస్తారు వాళ్ళు కదా. ఎందుకు తెలుసా? వారు ఎందుకు అంత సంతోషంగా త్యాగం చేస్తారు? చావు అంటే భయం లేదా? భయపడేవారే చావు అంటే. కానీ పిల్లలు మీకు ఒక విషయం చెప్పనా, వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది విశ్వాసం బట్టి. వారి పరలోకం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు నా దేవునితోని నేను ఉండాలి అని ఆశపడుతున్నాడట పౌలు. నీతిమంతుడు ఎప్పుడు కూడా పరలోకం గురించి ఆలోచిస్తాడు. నేను ఎప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నా యేసుతో నేను ఎప్పుడు ఉండాలి అని ఆలోచిస్తుంటాడట నీతిమంతుడు. హల్లెలూయా. అది నీతిమంతుడి యొక్క లక్షణం ఉంది. నువ్వు అలాగ ఆలోచిస్తున్నావా? అందుకే వారు అంత సంతోషంగా వారు మరణించడానికి వారు సిద్ధపడ్డారు పిల్లరా. హల్లెలూయా. మనము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనం హలో త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? ప్రభు గురించి నువ్వు దినదినము కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటే దినదినం అంటే నీకు నువ్వు హర్ట్ చేసుకోవాల్సింది ఫిజికల్ థింగ్స్ కాదండి. మనము పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహము, ఈ ప్రాణాత్మ శరీరములు ఇది ఎవరు వంటివి? దేవునివి. మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా చేయాల్సింది నా యొక్క దేవుని ఎలా సంతోషపెట్టాలి. ఆమేన్. అదే మనం ఆలోచించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, నీతిమంతుడు చేసే మొదటిది ఏంటంటే వెల చెల్లిస్తాడు, త్యాగము చేస్తాడు, బలి సమర్పిస్తాడు. ఏంటి? తనకి జీవితం అనే బలిగా సమర్పించుకుంటాడు. ఆమేన్. రెండవది చూస్తే నీతిమంతుడు ఎప్పుడు కూడా
దేవుని స్తుతిస్తూ ఉంటాడండి. హి ఆల్వేస్ ప్రైజెస్. ఆమేన్. చూడండి ఒకసారి అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనము. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఏం చేశారట? యెహోషువ ఆ కాలంలో విశ్వాసమును బట్టి వారు ఏం చేశారు? దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ యొక్క ప్రాంతమును, ప్రదేశమును స్వతంత్రించుకోవడానికి మధ్యలో అడ్డేమొచ్చిందండి? ఎరుకో గోడలు అడ్డు వచ్చాయి. ఈ ఎరుకో గోడల్ని వాళ్ళు ఏం చేశారట? విశ్వాసమును బట్టి వారు దాని చుట్టూ తిరిగారట. దాని చుట్టూ తిరిగి ఏం చేశారని వాళ్ళు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరుల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటకు కేకలు వేయవలెను. వాళ్ళు ఏం చేశారట? ఆర్భాటము అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని స్తుతించారు. ఆ ఎరుకో గోడల చుట్టూ వారు తిరుగుతూ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు దే ప్రైజ్డ్ గాడ్. హల్లెలూయా. వాళ్ళు స్తుతించగానే ఏమైందండి? అప్పుడు ఆ పట్ల ప్రాకారం కూలెను గనుక ఏమైందట? ఆ యొక్క ప్రాకారం ఏమైపోయింది? కూలిపోయింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నీతిమంతుడు చేసేది ఏంటంటే, నువ్వు దేవుడు నీకు చేసిన యొక్క వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? నువ్వేం చేయాలి? నువ్వు దేవుని స్తుతించాలి. యు షుడ్ ప్రైజ్ గాడ్. సో అప్పుడు మాత్రమే మనకి దేవుడు చేసిన యొక్క నిత్యమైన వాగ్దానం ఏదండి? పరలోకం. దాన్ని స్వతంత్రించుకోగలం. మనం ఏం చేయాలట? పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే రెండోది చేయాల్సింది ఏంటంట? మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. చూడండి ఒకసారి యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మ్మ్. నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుబడులను చెల్లింపక మానెను. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబడులను అర్పించును, నీకు నేను మొక్కుబడులను చెల్లింపక మానెను. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, నీతిమంతుడిగా పిలవబడిన మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాలండి. దాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తున్న యొక్క వాగ్దానమును మనము స్వతంత్రించగలము. సో విశ్వాసము కలిగిన మనము ముందుగానే, విశ్వాసం అంటే మీకు ఏం చెప్పాను నేను? బైబిల్ చెప్తుంది డెఫినేషన్, నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం కదా విశ్వాసం అంటే. అయితే మనం దేని గురించి నిరీక్షిస్తున్నాం? మనం పరలోకం గురించి నిరీక్షిస్తున్నాం. అయితే విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడిని స్తుతిస్తాడండి. ఆమేన్. దేవుడు మనకి ఇస్తున్న యొక్క వాగ్దానం గురించి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ముందుగానే స్తుతించాలట. ముందుగానే దేవుని స్తుతించాలి. సో కాబట్టి నీతిమంతులుగా ఉన్న మనము ముందుగానే దేవుని స్తుతిస్తాము. అప్పుడే ఆ యొక్క వాగ్దానం మనము స్వతంత్రించగలము. మూడవది చూస్తే నీతిమంతుడు దేవుడు చేసిన యొక్క వాగ్దానమును స్వతంత్రించుకుంటాడండి. హల్లెలూయా. ఇన్హెరిట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఎందుకు గురించి అంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించడానికి బైబిల్ చెప్తుంది. మనము ఓల్డ్ టెస్టమెంట్లో చూసినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తున్న యొక్క వాగ్దాన భూమికి మోషే ఏం చేశాడంటే 12 మంది స్పైస్ని పంపించాడు, గూఢాచారులు పంపించాడు. 12 మందిని పంపించినప్పుడు అందులోని 10 మంది ఏం చేశారండి? ఏం చేశారు? 10 మంది వాళ్ళు రాంగ్ రిపోర్ట్ పట్టుకొచ్చారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వారు నమ్మలేదు. దేవుడు వారికి వాగ్దానం చేసిన యొక్క భూమి గురించి వారు తప్పుగా మాట్లాడారు. వాళ్ళు అన్నారు వాళ్ళు చాలా భయంకరులు, మనం వారిని జయించలేము. దేవుడు అన్నాడు, నేను మీకు వాటిని, అందులో ప్రజలను నేను మీకు మీ చేతికి నేను అప్పగిస్తాను అని అంటే వారు ఏం చేస్తారు? మనం వారిని జయించలేము. వారు మనకన్నా చాలా భయంకరులు, వారు మనకన్నా చాలా బలమైన వారు, మనం వారిని జయించలేమని వారు 10 మంది అంటే 2 ఏం చేశారండి? 2 ఏమన్నారు?
మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తాడు, ఆ యొక్క భూమిని మనకి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గమనించండి, విశ్వాసముగా జీవిస్తున్న మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమండి. విశ్వాసం బట్టి స్వతంత్రించుకోవాలి. ఆమేన్. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయము. దేవుడు చెప్తున్న మాట 14వ అధ్యాయము అక్కడ 29వ వచనం చూస్తే, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 27 మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోవుదు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీరెవరూ ప్రవేశింపరు. ఇది నిశ్చయం. చూసారా? చూడండి 37వ వచనం కూడా చూడండి ఒకసారి. 37 అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధి తెగులు చేత చనిపోయారు. ఏం చేశారట? చెడ్డ సమాచారం చెప్పిన వారు ఏం చేశారట? తెగులు చేత చనిపోయారట. చూసారండి, వారు విశ్వాసం కలిగి లేరు కాబట్టి వారు ఆ యొక్క వాగ్దాన భూములకు వాళ్ళు ప్రవేశించలేరు. విశ్వాసం కలిగిన ఆ యొక్క యెహోషువ, కాలేబు ఎవరైతే ఆ యొక్క వారు చెప్పిన దాన్ని ఎవరైతే నమ్మారో వారు మాత్రమే వాగ్దానం భూమిలోకి వాళ్ళు ప్రవేశించారు. మన యొక్క వాగ్దాన భూమి ఏదండి? పరలోకం. అయితే ఇప్పుడు మన పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. మీకు ఏం చెప్పాను? వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. వారందరూ విన్నారు కానీ వారందరూ కూడా జీవించారా? వారు జీవించలేదు. సో కాబట్టి పిల్లల నీతిమంతులు చేసే 3 అంశాలు మనం చూసినప్పుడు, మొదటిగా నీతిమంతుడు ఏం చేస్తాడు? త్యాగము చేస్తాడు, వెల చెల్లిస్తాడు. మనం వెల చెల్లించాలి. ఏంటి వెల చెల్లించాలి? మనకి జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. మనం దేవునికి పరిశుద్ధంగా పరిశుద్ధ ఆ యొక్క సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆర్ యు హియర్ టు టేక్ డెసిషన్? నిర్ణయం తీసుకొని నువ్వు సిద్ధంగా ఉన్నావా? సమర్పించుకుంటావా? నీకు జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారా? తర్వాత దేవుని స్తుతించాలి. ఆమేన్. దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఎరుక గోడలు లాంటి గోడలు మనకి అడ్డుగా వస్తాయండి. దేవుడు చేసిన యొక్క వాగ్దానమును స్వతంత్రించడానికి చాలా అడ్డులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? అన్ని బాగున్నప్పుడు స్తుతించడం చాలా ఈజీ అండి కదా. అన్ని బాగున్నప్పుడు స్తుతించడం కాదండి, అప్పుడు మాత్రమే కాదు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతించడం నీతిమంతుడికి ఉన్న లక్షణం అంటే. ఇటువంటి దినాల్లోని స్తుతించడం అన్నది నీతిమంతుడికి లక్షణం అన్నది. మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు స్తుతిస్తాడు? అది చూస్తే తెలుసా? వాళ్ళు రాబోయే లోకాన్ని వాళ్ళు చూస్తున్నారు, దేవునితో జీవితాన్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు స్తుతిస్తారండి. విశ్వాసం కలిగిన మనము దేవుని స్తుతించే వారికి ఉండాలి. మూడవది, వారు వాగ్దానమును స్వతంత్రించుకుంటారు. ఎందుకు? వారు విశ్వాసం కలిగినారు కాబట్టి. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 39. అయితే మనము నశించుటకు వెనక తీయవారు కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఏంటట? ఆత్మను రక్షించుకున్నటకు మనకేం కావాలట? విశ్వాసం కలిగిన వారమై ఉన్నామట. మన ఆత్మ నరకములోంచి రక్షించబడాలంటే, నిత్య జీవములకు వెళ్ళాలి అంటే మనం కలిగి ఉండాల్సింది విశ్వాసం. ఈ విశ్వాసం కలిగినాక మనము, విశ్వాసం కలిగిన వాడే నీతిమంతుడట. ఆమేన్. అయితే విశ్వాసం కలిగినాక మనము ఏం చేయాలి? వెల చెల్లించాలి. విశ్వాసం నాకు విశ్వాసం ఉందండి అని చెప్పుకోవడం కాదండి. విశ్వాసం కలిగిన అని గొప్పగా చెప్పుకోవడం కాదండి. విశ్వాసం కలిగినాక మనము వెల చెల్లించాలి. విశ్వాసం కలిగినాక మనము దేవుని స్తుతించాలి. విశ్వాసం కలిగినప్పుడు మనము దేవునికి వాగ్దానం స్వతంత్రించిన వారిగా
ఉండాలి. హల్లెలూయా. ఇక 3 విషయాలు నీతిమంతుడు చేసే కార్యాలండి. కాబట్టి పిల్లరా, ఈ కొద్ది కాలం మనందరూ కూడా కళ్ళు మూసుకొని మనకు నిర్ణయం తీసుకున్నాం. దేవా, ఇదిగో అటువంటి విశ్వాసం నాకు కూడా కావాలయ్యా. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించనని నేను వాక్యం చెప్తున్నా. ప్రార్థించేద్దాం. దేవా, ఇటువంటి విశ్వాసం నాకు కూడా కావాలి. నేను విశ్వాసం మూలంగా జీవించాలయ్యా. విశ్వాసం బట్టి నేను జీవించాలయ్యా. ఒక నిర్ణయం తీసుకుందాం. ఏదో వచ్చి వినేవారిగా వెళ్ళిపోవడం కాదండి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి మనం సిద్ధపడడం. పరిశుద్ధుగా వెత్తబడిన వాక్యము తండ్రి, మా అందరి చిత్తులు కూడా పరిణూలుగా ఫలించామని వచ్చాను తండ్రి. ప్రభా, నీతిమంతుడు చేసే 3 పనులు ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, రక్షణ ఉచితమే, కానీ నిత్య జీవం పొందుకోవాలంటే దానికి మేము బలం చెల్లించాలి. మా యొక్క జీవితములని ప్రభా మీకు సజీవ యాగములుగా సమర్పించుకుంటున్నాం అయ్యా. మేము రాబోయే లోకాన్ని మేము చూస్తున్నామయ్యా. ప్రభా, రాబోయే లోకము తండ్రి మీరు మాకు ఇచ్చే వాగ్దానం తండ్రి మేము పొందుకోవాలంటే అనేకమైన ఆటంకాలు వస్తాయి తండ్రి. ప్రభా, దాన్ని మేము స్తుతి ద్వారా మాత్రమే మేము జయించగలమయ్యా. మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఉన్నాను తండ్రి. అంతేకాదయ్యా, నీతిమంతుడు తప్పు అనుకుండా అతడు నీకు వాగ్దానమును స్వీకరించుకుంటాడు తండ్రి. ప్రభావం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభుత్వం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.